హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి అండి. మెయిన్ టెట్కి డిఎస్సికి కంపల్సరీగా ఒక ప్రాబ్లం వస్తూ ఉందండి. ఇది ప్రాబ్లమ్ని చూసిన వెంటనే ఆన్సర్ ఎలా చేయాలి, అది టాపిక్ వచ్చి ఫ్యాక్టరైజేషన్. ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ పైన నేను ఒక వీడియో చేశానండి. ఫుల్ వీడియో అంటే ప్రాబ్లం మొత్తం ఎలా చేయాలి అనే ఒక వీడియో చేశాను. అయితే ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్ని చూసిన వెంటనే సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందామండి. చిన్న ట్రిక్ అంతే అండి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. x² - x - 6 = 0. దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఏంటంటే x² కాన్స్టెంట్ని మనము మల్టిప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. x² ఇక్కడ మన కాన్స్టెంట్ వచ్చి -6, సో -6x² అవుతుంది. ఈ -6x²కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 6 అనేది ఏ టేబుల్లో ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. 6 × 1 = 6, 2 × 3 = 6. ఈ రెండు మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ 6 + 1 7 అవుతుంది. 6 - 1 5 అవుతుంది. బట్ మనకి ఎక్స్ కోఎఫిషియంట్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చే వాల్యూస్ ఎక్స్ కోఎఫిషియంట్కి ఈక్వల్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చే ఎక్స్ కోఎఫిషియంట్ -1 ఉందన్నమాట. సో 6 + 1 7, 6 - 1 5. సో ఈ రెండు మనకి సెట్ కావు. సో నెక్స్ట్ ఏంటి, 2 × 3 = 6 ఉంది. దీన్ని చెక్ చేద్దాం. 2 + 3 అయితే 5 అవుతుంది. 2 - 3 అయితే -1 అవుతుంది. సో మనకి ఇక్కడ -1 ఉంది కాబట్టి సరిపోతుంది అనమాట. సో 2ని 3ని మనము ఫ్యాక్టర్స్గా రాసుకుంటాం. అయితే -1 రావాలి కాబట్టి మనం పెద్ద నెంబర్కి మైనస్ వేసుకోవాలి. ఇది కొద్దిగా గమనించుకొని వేసుకోవాలండి. పెద్ద నెంబర్కి మైనస్, చిన్న నెంబర్కి ప్లస్ వస్తుంది అనమాట. సో +3x - 2x అయితే మనకి కోఎఫిషియంట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -1 వచ్చేసింది. సో ఇవే మన ఆన్సర్లు. బట్ ఇక్కడ చిన్న ఏంటంటే మైనస్ ఉండే వాల్యూని ప్లస్గాను, పాజిటివ్ వాల్యూని నెగిటివ్గాను, నెగిటివ్ వాల్యూని పాజిటివ్గాను వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ -3 ఉంది కాబట్టి x = +3 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ x = +2 ఉందన్నమాట. ప్లస్ ఉంది కాబట్టి నెగిటివ్లోకి వెళ్ళిపోవాలి. సో x = -2 అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. ఇలాంటి ఒక 2 ప్రాబ్లమ్స్ చేసామంటే మనకు ఒక ఐడియా వస్తుందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. x² - x - 12 = 0. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. x² × -12 = -12x² అవుతుంది. ఈ -12x²కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 12 1s ఒకటి ఉంది, 6 2s ఉంది, 4 3s ఉంది మనకి. బట్ 3 చెక్ చేసుకోవాలి ఏది సరిపోతుంది. 12 + 1 13 అవుతుంది. 12 - 1 11 అవుతుంది. సో ఇది మనకి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ 6 2. 6 + 2 = 8, 6 - 2 = 4. సో ఇది కూడా మనకి పాసిబిలిటీ లేదు. ఎందుకు, ఎక్స్ కోఎఫిషియంట్కి ఈక్వల్ అవ్వాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ కూడా మనకి -1 ఉంది. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 4, 3 ఇది సరిపోతుంది. 4 + 3 అయితే 7 సరిపోదు. బట్ 4 - 3 అంటే సరిపోతుంది అనమాట. 3 - 4 చేసుకున్నట్లయితే మనకు -1 వస్తుంది. సో -4 పెద్ద నెంబర్కి మైనస్ వేయాలి. ఇందాకే చెప్పానండి. -4 + 3 అనమాట. -4x + 3x. బట్ ఆన్సర్స్ మనం ఏం చేయాలి, పాజిటివ్ని నెగిటివ్గా చూపించాలి, నెగిటివ్ని పాజిటివ్గా చూపించాలి. సో -4 కాస్త +4 అయిపోతుంది. +3 కాస్త -3గా మనకి సొల్యూషన్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే ఇవన్నీ x² కోఎఫిషియంట్ 1 ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేసేవి. ఇఫ్ ఇన్ కేస్ x²కి కోఎఫిషియంట్ ఉంటే అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. 4x² - 4x - 3 = 0. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. x²ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. x² మొత్తం 4x² అవుతుంది. -3 ఉంది కదా, దీన్ని కూడా మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 4 3s = 12x². మైనస్ ఉంది కాబట్టి -12x². సేమ్ అక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తాము. -4 + 3 అయితేనే మనకి -1 అవుతుందన్నమాట. ఏంటి మేడం ఇందాక కూడా అదే కదా చేసామంటే, బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి. x² కోఎఫిషియంట్ ఉంది కదా, దాన్ని మనము ఇక్కడ డివిజన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫ్యాక్టర్స్కి. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ 4 కాబట్టి 4కి /4, 3కి /4 చేయాల్సి ఉంటుంది. 4 1 = 4, 3కి 4కి క్యాన్సిలేషన్ వెళ్ళదు కాబట్టి 3/4 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ -1 వచ్చింది, ఇక్కడేమో +3/4 వచ్చింది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ని నెగిటివ్గా చూపించుకోవాలి. సో -1 కాస్త +1 అయిపోతుంది. +3/4 కాస్త
-3/4గా అయిపోతుంది అనమాట. దానికి దీనికి తేడా ఏంటంటే x² కోఎఫిషియంట్ ఉంటే ఎలా, ఆ కోఎఫిషియంట్ని ఇక్కడ మనం డివిజన్ చేసుకుంటే సరిపోతుంది అంతే. నెక్స్ట్ ప్రాబ్లం 7x² + 12x + 5 = 0. 7 5 35, 35x². 7 5 యాడ్ చేస్తే 12 వస్తుంది కాబట్టి 7 5 ఫ్యాక్టర్స్గా తీసుకుంటాము. +12 కాబట్టి 2 ప్లస్ పైన +35 x² ఉంది కాబట్టి మనకు వచ్చే ఫ్యాక్టర్స్ కూడా 2 ప్లస్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. సో +7x + 5x. నెక్స్ట్ ఇంకేం చేయాలి, x² కోఎఫిషియంట్తో డివిజన్ చేయాలి. x² కోఎఫిషియంట్ ఏంటి 7. సో /7 /7. 7 7 గెట్స్ క్యాన్సల్, +1. 5/7 నాట్ క్యాన్సల్. సో 5/7 యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, పాజిటివ్ని నెగిటివ్గా చూపించాలి. సో -1 -5/7 ఆర్ ద ఆన్సర్స్. నెక్స్ట్ x² - 5x - 6 = 0. ఇక్కడ కూడా అంతే, x² -6 కాబట్టి -6x² అవుతుంది. 6 1 తీసుకుంటున్నాం. మేడం 2 3 కూడా సరిపోతాయి కదా, 2 -2 -3 చేస్తే మనకి -5 వస్తుంది కదా, ఇక్కడ సరిపోతుంది కదా -5కి. మరి ఇది ఎందుకు తీసుకోవట్లేదు అంటే -2 × -3 కాస్త ఏమవుతుంది +6 అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఏం రావాలి, -6 రావాలి. సో ఇవి మనకి సెట్ కావు. సో 6 1 మనకి సెట్ అవుతుంది అనమాట. -6 + 1 అన్నప్పుడు -6 ఆన్సర్గా వస్తుంది. సో వీటిని మనం తీసుకుంటాం ఫ్యాక్టర్స్గా. -6x + 1x అయితే మనకి -5x అవుతుంది. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి మనం ఏం డివిజన్ చేయాల్సి ఉండదు, డైరెక్ట్ అనమాట. పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ మైనస్, సో నెగిటివ్ పాజిటివ్ అవుతుంది అనమాట. సో -6 కాస్త +6 అవుతుంది, +1 కాస్త -1 అవుతుంది. మీకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.